తెలంగి గారు వెల్కమ్ సార్, వెల్కమ్. సో అఫ్ కోర్స్ ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ వెనకాల ఆయన డైరెక్షన్ ఉందన్నమాట. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఇప్పుడు వేదిక మీదకి ముందుగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ మై బేబీ అంటూ అందిస్తున్నా సో సురేష్ కొండేటి గారిని వేదిక మీదకి రావాల్సింది. మీరు వస్తే యా అండ్ అలాగే డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ రేలంగి నరసింహారావు అంటూ ది స్టేజ్ ప్లీజ్. ఏమండి వారిని మీరందరూ వచ్చేసిన తర్వాత ఆయన ఎక్కువసేపు నుంచి పెట్టడం. అండ్ అలాగే రోజా రమణి గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సో అఫ్ కోర్స్ చైల్డ్ యాక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసి అండ్ యాక్టర్గా మారి డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారి మనందరికీ తెలుసు. అఫ్ కోర్స్ ఆ తర్వాత మంచి యాక్టర్ని కూడా మనందరికీ అందించారు తరుణ్ గారిని. అండ్ ఎస్, రోజా రమణి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో కో ప్రొడ్యూసర్ సహా నిర్మాత ఈ చిత్రానికి సో చరణ్ గారు, చరణ్ తేజ్ గారు, ఐ రిక్వెస్ట్ నాట్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ now I request so the amazing person, amazing actor, of course acting school అని చెప్పాలి, బికాజ్ ఆయన అంత అద్భుతమైన చిత్రాన్ని, అంత సక్సెస్ఫుల్ చిత్రాన్ని మనందరికీ అందించడం జరిగింది. ఎవర్ గ్రీన్ అని చెప్పాలి ఆయన, డిసిప్లిన్ అండ్ అలాగే సో మన ఇండస్ట్రీలో ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన సక్సెస్తో పాటు ఆయన డిసిప్లిన్ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. అన్ని సక్సెస్ రావడానికి కారణం కూడా అదని చెప్పాలి. సో మురళీమోహన్ గారు, ద లెజెండరీ యాక్టర్, ద హీరో మురళీమోహన్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే శోభారాణి గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ జాయిన్ ద స్టేజ్ అండి. శోభారాణి గారిని కూడా వేదిక మీద రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. రోజారమణి గారు వేదిక మీదకి రావాలి. ముత్యాల రామదాస్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ప్రభు గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శరత్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. శరత్ జ్యోత్స్న గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఒక్క నిమిషం. శోభ గారిని యా సో మై బేబీ తెలుగు ప్రేక్షకులందరినీ ఎప్పుడు పలకరించబోతుంది అనే డేట్ రిలీజ్ చేస్తున్నాము. సో దాన్ని మురళీమోహన్ గారి చేతుల మీదుగా వేదిక మీద ఉన్న శోభ గారు అండ్ అలాగే రోజారమణి గారు అండ్ ఎస్ అందరూ అతిథులందరూ చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఎలా అయితే స్క్రిప్ట్ ఉందో అలానే. ఎస్, మై బేబీ రిలీజింగ్ ఆన్ 18th July దిస్ మంత్ 18th మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అండ్ ద సోషల్ మెసేజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఫిలిం. సో దిస్ ఫిలిం గోయింగ్ టు హిట్ July 18th in theaters. సో ఎస్కే పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి గారు ఈ చిత్రాన్ని మనందరినీ అలరించడానికి అందించబోతున్నారనమాట. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అండ్ ఫస్ట్ ఎక్కువ సమయాన్ని మేము తీసుకోలేము కాబట్టి మురళీమోహన్ గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎలా అనిపించింది సార్ సినిమా చూసిన తర్వాత? యా సార్. అందరికీ నమస్కారం అండి. వాళ్ళ నిజంగా మనం ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసాం. మనం ఇది అద్భుతమైన సినిమా అనేదానికంటే ఇది ఒక రియాలిటీ ఉన్న కథ. ఎన్నో పట్టణాల్లో, ఎన్నో ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు అన్నీ ఈ చిత్రంలో కనపడ్డాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చూస్తుంటే ఒక హీరోయిన్ను ఒక వ్యధలోంచి బయటకు వచ్చిన ఒక అమాయకురాలు
చచ్చిపోయిందని తాగుపోతేనటువంటి ఒక హీరో ఆ అమ్మాయి అమాయకత్వాన్ని తీసుకొని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి రావటం, అసలు ఆ సెంటిమెంటల్గా ఎంత అద్భుతంగా ఫస్ట్ హాఫ్లో నాకు తెలియకుండానే 3-4 చోట్ల నా కళ్ళు బట్టి నీళ్ళు కారిపోయింది. అంత అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి మనసు వికలమైపోయింది. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, అభోశుభం తెలియని పిల్లల్ని ఎంత రాక్షసత్వంతో మార్చేస్తున్నారు. అందులో ఉండే హాస్పిటల్స్లో కూడా ఉండే కొంతమంది స్వార్థపరుల మూలంగా ఎంతమందికి పుత్రశోకం వస్తుంది, కడుపు కోత ఎంతమందికి వస్తుంది చూస్తే భరించలేనంత బాధ కలిగింది. 9 నెలల బిడ్డని కడుపులో పెంచి పెద్ద చేసి అష్ట కష్టాలు పడి జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారు, ఇట్లా మారిపోయింది అని అంటే ఆ బాధ అసలు వర్ణించలేము. వాళ్ళొక రియాలిటీని చూసాం. పేపర్లో అప్పుడప్పుడు చదువుతున్నాం, చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఇలాంటి ఘోరాలు జరిగినాయి అని. ఒక పిచ్చి అమ్మాయిగా ఉన్నటువంటి ఒక హీరోయిన్ కొద్ది క్షణాలు, ఒక 15 సెకండ్లో 20 సెకండ్లో తన బిడ్డని చూసుకొని బిడ్డకు పాలిచ్చిన తర్వాత ఆ బిడ్డను మార్చేసేస్తే, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నాకు తెలుసు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పి ఆ అమ్మాయి చేసిన నటన అద్భుతంగా ఉంది. నటన కాదు, జీవించింది ఆ పాట. అలాగే హీరో కూడా చాలా చక్కగా నటించాడు. మరి కొత్త వాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ అద్భుతంగా చేశారు ఇద్దరు కూడా. హీరో హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు. అందరూ ఎవరు బాగా చేయలేదు దీంట్లో అని చెప్తే ఎవరూ లేదు. అందరూ కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు అద్భుతంగా నటించారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామనేటటువంటి భావన మాకు అందరికీ కూడా కలిగింది. తప్పకుండా ఈ చిత్రం విజయవంతం అవుతుంది అనే దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. తమిళనాడులో రిలీజ్ అయ్యి తమిళనాడులో కూడా మంచి రివ్యూలు వచ్చినాయి, మంచి కలెక్షన్స్ ఉన్నాయి, అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. సురేష్ కొండేటి గారు ఏది చేసినా సెలక్షన్ అద్భుతంగా చేస్తాడు. ఆయన మొట్టమొదట చాలా సినిమాలను ఇలాగే డబ్బింగ్ చేసి వాటిలన్నిటి కూడా సక్సెస్ అయ్యి ఆ తర్వాత డైరెక్ట్గా సినిమాలు నిర్మించి ఎన్నో రకాలుగా చేయటమే కాకుండా సంతోషం అనేటటువంటి ఆ మ్యాగజైన్ని మొత్తం 24 సంవత్సరాలుగా దాన్ని ఆపకుండా నడుపుతున్న ఈ వ్యక్తి సురేష్ కొండేటి. ఇంతవరకు నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక మ్యాగజైన్ ఇన్ని సంవత్సరాలు ఉంటాం, హిందీలో ఫిల్మ్ఫేర్ విన్నాం తప్ప తెలుగులో ఏ పేపర్లు కూడా లేదు ఇప్పటివరకు. అలాంటిది దాని మీద ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ఎలా చెయ్యాలి, నెల నెల వారం వారం ఈ సినిమా పత్రిక రిలీజ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి. ఒక బిడ్డను కట్టడానికి తల్లి ఎంత కష్టపడుతుందో వారం తర్వాత సినిమా పత్రిక బయటికి రావడానికి ఆయన కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఎన్నో రకాలుగా ఒక నటుడిగా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఎన్ని రకాలుగానో విజయం సాధించిన సురేష్ కొండేటి కూడా దిష్టి తగిలింది. చంద్రుడికి సూర్యచంద్రుడికి గ్రహణం పడుతుందంటాం, పట్టింది, ఆయనకు కూడా గ్రహణం పట్టింది. ఆ గ్రహణం విడింది. ఇప్పుడు రెచ్చించిన ఉత్సాహంతో మళ్ళీ బయటకు వచ్చి ఒక మంచి సినిమాతో తనేంటో రుజువు చేసుకున్నాడు సురేష్ కొండేటి. నేను మనస్ఫూర్తిగా అతన్ని అభినందనలు తెలియజేస్తూ, అతని కంటే వయసులో పెద్దవాడిని కాబట్టి అతను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఈ సినిమాతో మళ్ళీ నువ్వు రెట్టించిన ఉత్సాహంతో గ్రహణం విడిచిన చంద్రుడిలాగా, గ్రహణం విడిచిన సూర్యుడిలాగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ మా అందరికీ కూడా ఎంత బాగా నచ్చిందో అసలు నాకు తెలియకుండా ఇంటర్వెల్ ముందు సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంత కమర్షియల్ అయింది, అది కాదని అన్న, కానీ ఒక సెంటిమెంటల్ డ్రామా, బిగినింగ్లో ఉన్న సెంటిమెంటల్ డ్రామా ఎంత గొప్ప డ్రామా, తర్వాత కమర్షియల్లు, ఫైట్లు, జరిగిన ఘోరాలు, అది ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకొక ఎత్తు. అది అన్ని రకాలుగా సమపాళ్ళలో ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి, డైరెక్షన్ ప్రతి వాళ్ళు కూడా. అసలు ఇన్స్పెక్టర్ ఆయన పెద్ద ఆయన ఎంత బాగా చేశాడు.
ఆ? ఆయన చాలా బాగా చేశారు ఆయన కూడా. అవునరా, అదే ఎందుకంటే రూట్స్, బ్రహ్మాండమైన రూట్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా తక్కువ అట్టుకోవడానికి లేదు. చాలా గొప్ప సినిమా, మంచి సినిమా చూసాం. ఆత్మ సంతృప్తితో నేను ఇంటికి వెళుతున్నాను. కనీసం ఇలాంటి ఘోరాలు నేరాలు జరగకుండా సమాజాన్ని రక్షించాలి. కొంతమంది అయినా మంచివాళ్ళు ఉంటే, ఆ చెడ్డవాళ్ళ ముందు 100 మంది చెడ్డవాళ్ళలో ఒకమన్నా మంచివాడు ఉంటే ఇలాంటివి జరగకుండా చూస్తారు అనే దానికి నిదర్శనం ఈ సినిమా. పూర్తిగా విజయవంతం అవ్వాలని, అవార్డులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమా కోసం వచ్చి ఈ సినిమా మొత్తాన్ని చూసి మీ రివ్యూని, అంటే మీ స్పందనని తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు రేలంగి నరసింహారావు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. మొన్న నేను 4-5 రోజుల నుంచి ఒక మాట వింటా ఉన్నాను కొన్ని చోట్ల. ఏమిటండి సినిమా ఫీల్డ్లో ఈ మధ్యన వచ్చే సినిమాలు, కొన్ని సినిమాలు అస్సలు బాగుంటలేదు, ఏటో విరక్తి వస్తుంది, థియేటర్కి వెళ్ళాలంటే చేయాలంటే కూడా బాగుంటలేదు సార్, పూర్వకాలం సినిమాలే బాగున్నాయి అన్నాను. పూర్వకాలాన్ని మైమరిపించిన చిత్రం మై బేబీ. ఈరోజు నేను మురళీమోహన్ గారు చెప్పినట్టుగా చూస్తూ ఉంటే, ఒక డైరెక్టర్గా నేను ఎంత స్పందించానంటే అంత స్పందించాను. ఎందుకంటే కొన్ని డ్రామాలు చూస్తూ ఉంటే ఇది డ్రామాయే కదా, మేము చేయిస్తాం కదా సెట్లో అనిపిస్తుంది. కానీ నేను రియాలిటీ ఫీల్ అయ్యానండి అదంతా కూడా. నిజంగా మురళీమోహన్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ హాఫ్లో అత్యద్భుతం అసలు సెంటిమెంటెడ్, సెకండ్ హాఫ్లో కూడా కమర్షియల్గా వెళుతూ సెంటిమెంట్ పండించారండి మళ్ళీ గొప్పగా. అంటే ఒక తల్లి పిచ్చిదైనా మంచిదైనా ఏమైనా బిడ్డ ప్రేమ తనలో ఉంటుందని నిరూపించింది ఈ తల్లి అండి. ఈ తల్లి అలాగే తండ్రి క్యారెక్టర్ ఒక తాగుపోతూ తిరుగుపోతూ అసలు ఏంటో సమాజాన్ని పట్టించుకోకుండా, తల్లిదండ్రులు పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తి తండ్రే దూషించాడు కొడుకుని. ఒరే నువ్వు ఎందుకు పనికి వస్తావురా, జీవితంలో రావురా, స్మాష్ అవుతావురా నువ్వు అన్న తండ్రిని క్యారెక్టరు బిడ్డ మీద ఎంత ప్రేమ చూపించాడు, భార్య మీద ఎంత ప్రేమ చూపించాడో దీంట్లో చూపించారండి. నిజంగా ఇవాళ చూస్తూ ఉంటే సినిమా నిజంగా కూడా అత్యద్భుతం అండి. అన్ని క్యారెక్టర్లో ఎమోషన్స్ బాగా డెవలప్ చేశారండి డైరెక్టర్. సూపర్గా డైరెక్టర్ చేయడం కాదు, ఆర్టిస్టులు పండించాలి అక్కడండి, మేము చేయడం కాదు, స్క్రిప్ట్ పండించారు వాళ్ళండి. పండించి ఈరోజు థియేటర్లో అలాగ స్పెల్ బౌండ్ అయి చూశారు అందరూ కూడానండి నిజంగా కూడా. తర్వాత నేను ఊహించింది క్లైమాక్స్ ఏమిస్తాడు, ఇది బిడ్డ పోయి 10 రోజులైంది ఎలా పట్టుకోగలుగుతారు ఏంటిది అని అనుకునే ఆలోచనలో క్లైమాక్స్ తీసిన సూపర్బ్ అండి. హెడ్స్ ఆఫ్ క్లైమాక్స్ నిజంగా. అంటే ఒక తల్లికి తన పుట్టిన బిడ్డ స్పర్శ తగిలేటప్పటికీ తన బిడ్డ కాదా అనేది తెలిసిపోతుందనే సందేశాన్ని కూడా దీంట్లో ఇచ్చారండి నీట్గా. అలాగే ఈ లోకంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఈ ముఠాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూపించారు. నిజంగా అత్యద్భుతం. ఈ సినిమా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ హిట్ అవ్వాలి టైటిల్ వైజ్ కానీ. ఎందుకు అంటే బేబీ సెక్స్ అయింది, ఓ బేబీ సెక్స్ అయింది, ఇది మై బేబీ. ఇది ప్రతి వ్యక్తి అనుకునేది మై బేబీ అని. అంతే డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆ సెంటిమెంట్ కూడా దీంట్లో వర్కౌట్ అవుతుందండి. రెండో పాయింట్ స్క్రీన్ ప్లే. ఎంత అత్యద్భుతంగా చేశాడండి ఆయన స్క్రీన్ ప్లే. ఎవ్రీ సీన్ అలా మెలికలు పెట్టుకుంటూ వెళ్ళి తీసుకొచ్చాడండి స్క్రీన్ ప్లే అసలు టోటల్గా. సో ఏ కోణంలో చూసినా ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మా కొండేటి సురేష్ గారు. నేను ఎక్కువ ఎందుకు పొగడకూడదు అంటే మా ఊరోడు కాబట్టి, పాలకొల్లోడు పొగుడుకున్నారు అంటారు కాబట్టి నేను పొగట్లేదు. మురళీమోహన్ గారు నిజం చెప్పారు, అది చాలు. ఇంకా ఏది ఏమైనా ఓ మంచి టేస్ట్ తోటి తీసిన టేకప్ చేసిన మీరు, మీ కో ప్రొడ్యూసర్ గారి పేరండి సాయి చరణ్ గారు అదృష్టవంతులు. డెఫినెట్గాను మీరు అదృష్టవంతులు కాదండి, మీరు మాకు అందజేశారు. సో ఏది ఏమైనా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని, అవుతుందని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఆ దేవుడిని కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఈజ్ డివోషనల్ సింగర్, రైటర్, కంపోజర్, సో పద్మశ్రీ శోభారాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.
నమో నారాయణాయ. మహా అద్భుతమైన ఒక చిత్రం చూసాము అని సంతృప్తితో హాల్ని వదిలి వెళ్తున్నాను. మళ్ళీ వెనక్కి పిలిచారు అభిప్రాయం చెప్పమని చెప్పి. మాతృత్వం అన్నది మన సాంప్రదాయంలో చాలా దివ్యమైనది. ప్రతి గుడిలో అర్చనలు అభిషేకాలు చేసుకుని ప్రదక్షిణలు చేసి పొల్లుదండాలు పెట్టి నానాయాతన పడతాం భగవంతుణ్ణి చూడాలని. కానీ ఎదురుగుండా మన కోసమే తప్పించే తల్లి స్వరూపంలో భగవంతుడు మనకు నిత్యము దర్శనమిస్తున్నాడు అన్న సంగతి ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే అమ్మాయి చూడండి, హీరోయిన్ లాస్ట్లో గుడిలోకి వచ్చి ఆ బిడ్డను చూస్తుండగానే తనకు ప్రతిస్పందన కలుగుతుంది. ఇది సురేష్ గారు, వెంకటేషన్ డైరెక్టర్ గారు, వెంకటేషన్ గారు ఏ రకంగా భావించారో కానీ విశ్వనాథ్ గారి సప్తపది అందులో ఒక పూజారికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఆయన గదిలోకి వచ్చి తనను చూసి అహిగిరి నందిని ఆ స్తోత్రం పాడి ముట్టుకోలేడు. ఎందుకనంటే పవిత్రత మనసులో ఉంది కాబట్టి, ఆ బిడ్డ పట్ల వాత్సల్యం మాతృమూర్తికి ఉంది కాబట్టి. మనం రకరకాల కథలు వింటున్నాం ఈ రోజుల్లో. ప్రియుడి కోసం బిడ్డల్ని చంపేసిన తల్లిని కూడా కలికాలంలో చూస్తున్నాం. కుమాతం ఈ ప్రపంచంలో ఉండదు, చెడ్డ పుత్రుడు ఉంటాడేమో కానీ చెడ్డ మాత ఉండదు అని అంటారు. కానీ ఈ కలికాలంలో మనం విరుద్ధంగా చూస్తున్నాం. మళ్ళీ ఆ పవిత్రత, ఆ సెంటిమెంటు ప్రతిష్టాపన చెయ్యాలి, ప్రతిష్ఠించాలి మనసుల్లో అని నాకు ఈ చిత్రం అందుకు చాలా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతంగా తీశారు. హ్యూమన్ ఎమోషన్, మాతృవాత్సల్యాన్ని చాలా అందంగా ఆవిష్కరించారు మీరు. అందరూ దీన్ని చూసి ఇటువంటి అద్భుతమైన చిత్రాలు రావాలి అని కోరుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది విజయవంతం కావాలని అన్నమాచార్యుల వారిని, ఏడుకొండల స్వామిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి మరింత శోభాయానం అని జాయిన్ చేశారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రోజారమణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. అమ్మ కూర్చోండి. మురళీమోహన్ గారు మీరు కూడా కూర్చోవాలంటే. ఎస్ ఖచ్చితంగా అండి. అందరికీ నమస్కారం. ముందుగా ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనకు అందించినందుకు బాబు సాయి చరణ్ మన కొండెట్టి సురేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అసలు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే శోభారాజు గారిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సాధారణంగా ఆవిడకి సినిమాలకి అవి రారు. ఏదన్నా అన్నమయ్య కీర్తనలో అవి పూజలు ఉంటే చూస్తుంటాను. ఆవిడ వచ్చారా అన్నాను. కట్ చేస్తే మురళీమోహన్ గారు వచ్చారు. ఈయన కూడా వచ్చారా అనుకున్నాను. కానీ ఇంత అద్భుతమైన చిత్రాన్ని చూడాలని మా అందరికీ రాసిపెట్టింది. అలాగే రేలంగి నరసింహరావు గారు, వీళ్ళందరూ కూడా అసలు ఇంటర్వెల్లోనే మురళీమోహన్ గారు ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది పిక్చర్ అని. అసలు సెకండ్ హాఫ్ ఏం తీస్తారా అనుకుని చూస్తూ ఉన్నాం. అంటే ఒక బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు పడే ఆ తపన, ఆ ప్రేమ, ఆవేదన, ఆ ఇది చూస్తుంటే అసలు కళ్ళల్లో చాలాసార్లు నీళ్ళు వచ్చినాయి. మరి మన సురేష్ ఇంతకుముందు తీసిన పిజ్జా కానీ, ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్, ఇలా చాలా చిత్రాలు, ఏ చిత్రాలు చూసినా అది డబ్బింగ్ చిత్రాలైనా కూడా మనసులో ఉండిపోయిన చిత్రాలు అవన్నీ. వాటికి మించి ఉంది మన బేబీ. నిజంగా చాలా ఇంకా పిక్చర్ గురించి, దానిలో ఉండే ఇది గురించి మురళీమోహన్ గారు, రేలంగి నరసింహరావు గారు, అమ్మ శోభారాజు గారు, వీరందరూ చాలా చక్కగా చెప్పారు. అంతకంటే గొప్పగా నేను చెప్పలేను. కానీ ఇది
మన మనసుల్లో ఈవేళ చూసాం అయిపోయింది ఏదో సినిమా చూసామని కాకుండా చాలా రోజులు మన మనసుల్లో గుర్తుండిపోయే ఒక మంచి చిత్రం. ఇందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మన సురేష్ని, సాయి చరణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది గొప్ప విజయం సాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇంత మంచి చిత్రాన్ని చూపించినందుకు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని, సో అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఎక్స్టీన్ ఆవిడ అండ్ సాహితీవేత్త రైటర్ శరత్ జ్యోత్స్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. నిజానికి ఈ మధ్య నేనైతే సినిమాలు చూడలేదు. ఎందుకంటే థియేటర్స్లో ఎవరు ఉండట్లేదు, ఏ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి మంది. అట్లాంటి పరిస్థితిలో ఇతరులు చెప్పి సినిమా బాగుంది అనుకుంటే బయలుదేరడం అనేది ప్రధాన కారణం అయిపోయింది అందరికీ. కానీ నిజానికి నేను ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నాను. మొన్నటి వరకు ఎన్నో సినిమాలు చూశాను. కానీ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా అయిపోయిన తర్వాత కూడా ఈరోజు ఫిల్మ్ సెన్సార్ మెంబర్ కంటే ఒక ఆత్మీయమైనటువంటి అభిమానిగా నేను ఈ సినిమా చూశాను. ఎందుకంటే సినిమా అనేది ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది, ఒక ఉపదేశాన్ని ఇస్తుంది. ఆ సందేశంలో కొంతమంది బాగుపడతారు, కొంతమంది పాడైపోతూ ఉంటారు. పలానా సినిమా చూసి పలానా కుర్రవాడు ఒకరిని చంపేశారని చెప్పి మనం చూస్తూనే ఉంటున్నాం. దానికి కారణం సినిమానే. ఇలాంటి మంచి చిత్రాలు ఈ సమాజానికి ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక బేబీ సాయి చరణ్ గారు, వెంకటేషన్ గారు, మా సోదరుడు కొండేటి సురేష్ గారు ముగ్గురు కలిసి సృష్టించినటువంటి ఒక బేబీ మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు నిన్నటి వరకు అది వాళ్ళ బేబీనే, ఇప్పుడు మన బేబీ. ఎందుకంటే రేపు మన బేబీని చూస్తారు అందరూ. పేరులోనే ఉందండి పసిపాపను చిత్రించడం అంటే వాళ్ళ మనసుల్లోంచి పుట్టినటువంటి, సృష్టించినటువంటి, కల్పించినటువంటి కథ కాదు ఇది. అది నిజంగా జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్. రోజు చూస్తున్న మేడం చెప్పినట్లుగా, శోభా రాజు గారు చెప్పినట్లుగా ఆడవాళ్ళు తెగించారు, మగవాళ్ళు విజృంభించారు. సమాజం అలా ఉంది, ఎవరిని మనం అనడానికి లేదు. అది కాలమహిమో లేకపోతే కలికాల మహిమో మనం చెప్పలేం. కానీ సమాజానికి ఇలాంటి చిత్రాలు వస్తేనే చాలామందిలో మార్పు వస్తుంది, ముఖ్యంగా యూత్లో మార్పు వస్తుంది. ఒక వివాహ సంబంధం అంటే ఇందులో చూపించాడు. ఒక పిచ్చిదాన్నే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక తల్లి స్పర్శ, ఇందాక మురళీమోహన్ గారు చెప్పారు, తల్లి స్పర్శ అనేది బిడ్డకి తెలుస్తుంది, తల్లికి తెలుస్తుంది. అట్లాంటి స్పర్శ ముఖ్యంగా అమెరికాలో డెలివరీ అయిన తర్వాత మన డెలివరీలు, మన హాస్పిటల్, మన వ్యవహారాలు వేరండి, అక్కడ వేరు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని తల్లికి గుండె మీద పడుకోబెడతారు. ఆ స్పర్శ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఇందులో కూడా అదే సీన్ చూపించారు సురేష్ గారు. ఆ తల్లి బిడ్డని ఎత్తుకోవడం వల్ల స్పర్శ అనేది మనకు అర్థమైతే లోపలికి ఆలోచిస్తే అది అర్థమవుతుంది. ప్రతి చిత్రంలో చిన్న సన్నివేశం కూడా చాలా అద్భుతంగా తీశారు. నేనేమనుకున్నానంటే ఇది చాలా సీరియస్గా నడిచిపోతుంది, మధ్యలో ఏమైనా చూపిస్తారంటే ఒక డ్యాన్స్ కూడా చూపించారండి బాబు, చాలా బాగుంది డ్యాన్స్ కూడా. అంటే విలన్ని పట్టుకోవాలంటే మనకి డ్యాన్స్ కావాలి కాబట్టి అందుకని విలన్ అంటే ఒక క్లబ్, అది కూడా భయంకరంగా ఏమీ లేదు, చాలా స్మూత్గా ఒక పాత సినిమాలో డ్యాన్స్ చూసినట్టుగా, నాకు జయమాలిని చూసినట్లుగా అనిపించింది. అంతకంటే ఏమీ లేదు. చాలా అద్భుతమైన చిత్రం అండి. ఇది 18వ తారీఖున రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన పిక్చరు ఇది. పెద్దలకి, చిన్నలకి, వాళ్ళకి, వీడికి కాదు, నిజంగా చాలా ఆలోచనల నుంచి వచ్చినటువంటి ఒక విశిష్టమైనటువంటి, ఒక ఉత్తమమైనటువంటి చిత్రంగా మనం దీన్ని గుర్తించగలిగితే నంది అవార్డ్స్ వస్తాయి. అందులో అమ్మాయికి వస్తుంది, అబ్బాయి కూడా బాగా చేశారు. అబ్బాయిల పేరు నాకు తెలియదు, హీరో ఆదర్ చాలా బాగా చేశాడు, కానీ చాలా బాగా తీశారు కూడా. తీస్తేనే కదండి మనం చూస్తాం. ఇంతవరకు ఆసక్తిగా చూసామంటే తీశారు, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను చాలా రోజుల తర్వాత మన కొండేటి సురేష్ గారి సినిమానే చూశాను నేను ఈరోజు. చాలా ఆనందంగా ఉంది. ఆ అబ్బాయిని చాలాసార్లు చూశాను మీటింగ్లో, చాలా పైకి వచ్చే అబ్బాయి. అంటే ముందు ఎందాకే చెప్పారు, ఇన్ని సంవత్సరాలు నడపడం కష్టం అంటే మా తరం కాదు. 24 సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు. 100 సంవత్సరాలు నడపాలని మంచి చిత్రాలు
మంచి చిత్రాలు ఇప్పటి వరకు మనకు ముందు ఒక లిస్టు చూపించారు చాలా సినిమాలు, అట్లానే ఇయర్ వైజ్ చూపించారు. ఇంకా మంచి చిత్రాలు తీస్తారని మనం వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ శ్రేయస్సు మనం కోరుకుంటే మన శ్రేయస్సు సమాజ శ్రేయస్సును కోరుకునేటువంటి వ్యక్తులు వీడు కాబట్టి వీళ్ళందరూ అభినందిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మా రాజ్యలక్ష్మి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సినిమా చూసి బయటకు వస్తుంటే మైక్ చేతికిచ్చి మాట్లాడమంటే ఏం మాట్లాడాలి సినిమా గురించి అనే సినిమా చూసిన తర్వాత కొన్ని సినిమాలకు తప్పనిసరి పరిస్థితుల్లో మనసులో లేనిది సినిమా ఎలా ఉన్నప్పటికీ కూడాను ఆహా ఊహో అని మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అలాంటి ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేకుండా ఈ మై బేబీ సినిమా ఇది మై బేబీ అని చూసిన ప్రతి ప్రేక్షకుడు చెప్పుకునే స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా మై ఫిల్మ్ మై సినిమా అని చెప్పుకొని దీని గురించి ఒక 10 మందికి చెప్పేటువంటి చక్కని సినిమాని ఈ రోజున మనం చూడగలం. ఈ రోజున మనం ఏ సిగ్నల్ దగ్గర ఆగినా అక్కడ చిన్నపిల్లలు అడుక్కుంటుంటే చిన్నపిల్లలతోటి భిక్షాటన చేయిస్తుంటే గుండెలు తరుక్కుపోయి గుండెలు రగిలిపోయేటువంటి ఆ దృశ్యాలను చూస్తుంటే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ఈ బేబీలు, ఇలాంటి ఈ బాల్యం అంతా ఈ విధంగా ఛిద్రం అయిపోతుంటే ఈ దేశాధినేతలు ఈ దేశ మంత్రులు ముఖ్యమంత్రులు పరిపాలకులు అడ్మినిస్ట్రేషన్ అంతా ఏమవుతుంది, వాళ్ళ సంక్షేమం అనేటువంటి వీళ్ళకి పట్టదా. నిజంగా హ్యూమన్ ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అనేటువంటిది చాలా దారుణమైనటువంటి నేరాలు. ఈ నేరాల మీద ఒక కన్ను వేయాల్సినటువంటి అవసరాన్ని దృష్టిని కూడా ఈ సినిమా ప్రసరింపజేసింది. ఇలాంటి క్రైమ్ నిరోధించాల్సినటువంటి ఇదిని కూడా చేసిన. అలాగే ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అద్భుతం. ముఖ్యంగా అప్రిషియేట్ ద డైరెక్టర్ నెల్సన్ వెంకటేషన్ ఫర్ సెలెక్టింగ్ ద వండర్ఫుల్ పీపుల్ ఫర్ ద క్యారెక్టర్ ఫిట్నెస్. సెలక్షన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అనేటువంటి ఎంత ఇంపార్టెంటో ఇలాంటి చిత్రాలకి నిరూపించాడు. అది హీరోయిన్ ముఖ్యంగా ఆ అమ్మాయిలో ఒక మన పల్లెటూరు నేటివిటీ, ఆ పిచ్చి క్యారెక్టర్కి కావాల్సిన నేటివిటీ, అమ్మాయికత్వం, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవటంలో కానీ హీరో ఎనీహౌ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. అలాగా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇందాక సార్ చెప్పినట్టుగా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి ఆ నేటివిటీ ఎంత అద్భుతంగా ఉందంటే ముఖ్యంగా ఇలాంటివి పోలీసు నిజంగా 2 వారాల్లో రిటైర్ అయిపోతూ కూడాను ఆ కర్తవ్య నిర్వహణకు అతను కట్టుబడ్డ విధానం కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఉంది. ఈ మధ్యకాలంలో కోటాను కోట్లు తగలేసి తీస్తున్న సినిమాలు ఎలా చూస్తాం ఎలా వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా ఈ రోజున మా సురేష్ కొండేటి నిజంగా అద్భుతమైన మంచి క్యాచ్ చేశాడు. ఎట్లాగంటే ఏ సినిమాని పిక్ చేసుకోవాలో అతనికి బాగా తెలుసు. ముఖ్యంగా తమిళం నుంచి తెలుగులోకి డబ్ చేసే సినిమాల తాలూకు బడ్జెట్ వాల్యూస్ కానీ వాటిని దాంట్లోకి వచ్చి క్రిటికల్ అక్లైమ్ గురించి తను బాగా గెస్ట్ చేయగలడు. అలా గెస్ట్ చేసి ఈ రోజున కొట్టాడు. ఇందాక సార్ చెప్పినట్టుగా గ్రహణం వీడింది మా సురేష్ గుండేటికి. నేను ఈ సినిమా ముందు రోజే చెప్పాను, ఇప్పుడు 6 రోజుల కిందనే చెప్పాను, సినిమా రైట్స్ కొనన్నప్పుడే చెప్పాను, ఈ దెబ్బతో నీ దరిద్రం వదిలిపోవాలయ్యా సురేష్ కొండేటి మళ్ళీ అగైన్. ఎందుకంటే 25 సంవత్సరాలుగా ఒక పత్రికను రన్ చేయటం, వారం పత్రిక తేవటం కాదు, వారం ఒక ప్రసవం పత్రిక తేవటం అనేది కొన్ని వేల ప్రసవాలు చేశాడు అతను, డెలివరీస్ చేశాడు. అంత గొప్పగా ఆ పత్రికను రన్ చేసేసాడు. ఇలాంటి ఒక మంచి పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తికి సక్సెస్ అనేటువంటిది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ అండ్ ద యంగ్ సాయి చరణ్ కొత్తగా అతను ఇది వచ్చినటువంటి ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి చూడటానికి మురళీమోహన్ గారు ఆల్ ద వే ఈ టేకింగ్ దిస్. కానీ అక్కడ ఉంటారో మాకు తెలుసు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి ఆయన వచ్చి వార్ బ్లెస్ చేయడం కానీ, రోజారమణ కానీ, జ్యోత్స్న గారు కానీ, మేడం శోభరాజు గారు కానీ, వీళ్ళందరి ప్రజెన్స్ ఈ సినిమా యొక్క సక్సెస్ని ఇంకా ఎలివేట్ చేస్తుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ వన్ అండ్ ఆల్. కరెక్ట్గా మైక్ నేను థ్యాంక్ యూ అనే టైం మాత్రమే ఎవరు ఆఫ్ చేస్తున్నారు, ఇంత పర్ఫెక్ట్ టైమింగ్లో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం, ఎందుకంటే మనకి షో ఉంది 11 o'clockకి, అందుకని మనం తొందరగా ర్యాప్ చేద్దాం. ఒక అద్భుతమైన చిత్రాన్ని తమిళంలో ఘన విజయం సాధించిన డబ్బింగ్ చేసి నేడు అందచేస్తున్న చిత్రం. అది డిఎన్ఏ కాదు, డబ్బింగ్ చేసి నేడు అందచేస్తున్న చిత్రం. అటువంటి చిత్రాలు అందించడంలో మేటి భలే తెలివిగా ఎదుర్కొంటాడు పోటీ. ఆ తమిళం ఎట్టబడతాడు తెలియదు బేటి, భలే ఆనందంగా చేస్తాడు తన డ్యూటీ. అతనే సాటి, అతనే సురేష్ కొండేటి. ఎందుకంటే నేను నిన్న కావలికి వెళ్ళాను, కావలికి వెళ్ళిన తర్వాత నువ్వు రావాలి అన్నాడు. మళ్ళా కారు వేసుకొని పరిగెత్తి వచ్చాను. ఎందుకంటే
ఒక నిర్మాత ఇప్పుడు సరిగా పొందటంలా చేయూత. కానీ అందరూ మర్చిపోతున్నారు హీరో హీరోయిన్లు అతనే తన ఊత. అతను ఏం మాట్లాడలేని ఒక తాత. ఈరోజు కొండేటి గారు మాత్రం తెరిచారు ఖాతా. ఎందుకంటే అతను గొప్ప వ్యక్తిని పుట్టించాడు విధాత, ఆశీర్వదించబడాలి ప్రేక్షకుల చేత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. మై బేబీ ఏంటి సార్ మా గురుగారు, మై బేబీ, బేబీ అంటే అర్థమైంది బిడ్డ కోసం అమ్మ పడుతున్న బాధ ఎంత అని చూపించింది బేబీ. ద డెఫినేషన్ ఫర్ బేబీ ఈజ్ బి అంటే బిడ్డ కోసం, ఏ అంటే అమ్మ పడ్డ, బి అంటే బాధ, వై అంటే ఎంతో చూపించిన చిత్రం ఇది. ఇటువంటి చిత్రాలు ఈ రోజున చూసి పరవశం, ఒక తెలియని ఆవేశం. కొండేటి గారికి దేవుడు ఇచ్చిన అవకాశం, నీ పెట్టుబడి మీకు వస్తున్నది మాకు సంతోషం. ఎందుకంటే నువ్వు స్వార్థం లేదే లేసం, 25 ఏళ్ళ నుంచి బతుకుతున్నావు ప్రేక్షకుల కోసం. ఈ చిత్రం సక్సెస్ అవుతుందని తిప్పుతున్న మీసం. కారణం నీకు తెలియదు చేయటం మోసం, అందుకే కావలి నుంచి వచ్చి ఇస్తున్న ఉపన్యాసం. చాలా జాగ్రత్త. డాక్టర్ శోభారాజు గారు, నేనెవరో మీకు తెలీదా? మీకు డాక్టరేట్ ఇచ్చిన మెంబర్ నేనే, మీకు డాక్టరేట్ ఇచ్చిన మెంబర్ నేనే. మురళీమోహన్ గారు నాకు ప్రాసమణి బిరుదు ఇచ్చాడు మా కావల్లో, ఆయన ద్వారానే నాకు ప్రాసమణి బిరుదు. సరే, నేను మణి, ఆమె రోజారమణి. నా బిడ్డల గురించి చెప్పుకోవటం నా పని. కానీ ఇంకా మా గురువు గారి దర్శకత్వంలో 3 చిత్రాల్లో నటించాను. అది నాకు చాలా అదృష్టం. 3 చిత్రాల్లో నటించాను, మామూలుగా కాదు, అద్భుతమైన క్యారెక్టర్. ఇటువంటి చిత్రాన్ని తమిళ నుంచి తీసుకొని, ఎందుకంటే అది అరవం, మాకు తెలియదు మేము అరవం, అది అరవం, మాకు తెలియదు మేము అరవం. అక్కడ మూలబడి ఉన్నటువంటి ఆ మాణికాన్ని ఇక్కడికి తెచ్చిన కొండేటి సురేష్ గారు, సాయి చరణ్ గారు, అద్భుతం మీ డేరు. ఇటువంటి గొప్ప చిత్రాలను తీసుకోండి కేరు. ప్రేక్షకులు ఇవ్వాలి తమ టైంలో షేరు. కొంచెం ఆదివారం శనివారాల్లో తీసుకోవాలి పేరు. ఎందుకంటే కథలు రావాలి ఇటువంటి సినిమాలకు ప్రతి ఊరు. సినిమాలో ఉంది ఆ జోరు, వెతికినా కనిపించదు బోరు, అది నీళ్ళు వచ్చే బోరు. ఇటువంటి సినిమాలు కావడం చాలా రేరు. ఇక కొండేటి గారు గ్రహం వదిలిపెట్టి మీలో వచ్చింది హుషారు, ఇక తగ్గిపోతుంది మీలో బేజారు, మొత్తం చెప్పుకుంటుంది మిమ్మల్ని గురించి బజారు. అటువంటి చిత్రాన్ని తీసుకొని వచ్చి ఈ రోజున మాకు అందచేసిన మా బిడ్డకి బికాస్ ఆఫ్ ది టైము, పాటించకపోతే క్రైము, మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము. 18వ తేదీ ఆడుతాం గేము. సురేష్ తెచ్చుకున్నాడు మంచి నేము, డబ్బింగే నీ స్కీము, మేమంతా ముందు మీ టీము, నువ్వు రగిలే ఫ్లేము, నీకు వస్తుంది విజయాల ప్రేము. ఇది సార్ అని అందరినీ మరొక్కసారి ఇంత ఓపిక చేసుకొని, ఎందుకంటే ఈ వయసులో కూడా గౌరవనీయులు మురళీమోహన్ గారు, మా గురువు గారు, నా బిడ్డ, వీళ్ళందరూ రావటం అనేది మాకు వయసు లేదు. నేను ఐఎమ్ యంగ్ 71. లేకపోతే కావలికి నిన్న ఉదయం పోయి మళ్ళీ కావలి నుంచి వచ్చాను అంటే నాకు 71 రివర్స్. బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళందరం అదృష్టవంతులం సార్, బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళందరం అదృష్టవంతులం. ఎందుకంటే అది లైఫ్, ఎందుకంటే మమ్మల్ని జాగ్రత్తగా నడిపించేది వైఫ్. సరేలే అదొక టైపు, లేకపోతే మాకే ఉంటుంది ఊపు. వాళ్ళు ఉన్నారనే మేము ఇంత హోపు, లేకపోతే మా జీవితాలు ఎప్పుడో ఫ్లాపు. ఏం బాబు తీసావు స్నాప్ అని తెలియచేస్తూ మరొక్కసారి మనోవాంఛాఫల సిద్ధిరస్తు. జయీ భవ, దిగ్విజయీ భవ.